మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ బ్రేక్ గనుక మనం చూసుకుంటే 488 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 59,777 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, మార్కెట్ మూవ్‌మెంట్ గనుక చూసుకుంటే నేను చెప్పాను కదా సార్ ఫ్రైడే కొంచెం మార్కెట్ అయితే కొంచెం మూవ్‌మెంటమ్ ఉంటుందని. అదే విధంగా ఈరోజు మార్కెట్ అయితే కంప్లీట్‌గా ఒక మూవ్ అయితే కనిపించింది. సో, మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాము, మనకి ఏ విధంగా ప్రాఫిట్ వచ్చిందనేది క్లియర్‌గా చెప్తా చూడండి. సో, నేనేం చెప్పానంటే ఫ్రెండ్స్ మార్కెట్ ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటది. ఇన్‌కేస్ గ్యాప్ అప్ అయితే ఫస్ట్ 15 మినిట్స్ గాని బుల్లిష్ క్యాండిల్ వస్తే మీరు కాల్ ఆప్షన్ తీసుకొని గ్యాప్ డౌన్ అయితే ఫస్ట్ మనకి బేరిష్ క్యాండిల్ వస్తే మీరు పుట్ ఆప్షన్ తీసుకోవాలని చెప్పాను. కానీ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్‌లో ఏం జరిగింది? గ్యాప్ డౌన్ అయింది. మార్కెట్ ఒక ఫస్ట్ 15 మినిట్స్‌కి బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. సో, మనం అనుకున్న దానికి నెగెటివ్ వెళ్ళింది. సో, మనకెక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ఆస్కారం కలిగిందంటే చూసారా? మార్కెట్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ ఇక్కడ ఒక జోన్ దగ్గర ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర మార్కెట్ అనేది బ్రేక్‌ఔట్ ఇచ్చింది. మళ్ళీ ఒక ఫాల్ అనేది కనిపించింది. సో, ఫాల్ కనిపించిన తర్వాత నేను మార్కెట్ ఇక్కడ నుంచి కొలాప్స్ అవుతుందని అనుకున్నాను. అలా ఎక్స్‌పెక్ట్ కూడా చేశాను. కానీ ఈ 15 మినిట్స్ కన్ఫర్మేషన్ చూసి దాన్ని బట్టి ఎంట్రీ తీసుకొని అప్ టు ఈ లెవెల్ వరకు ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా. కానీ మళ్ళీ ఇక్కడ మార్కెట్ రివర్స్ అయింది. రివర్స్ అయింది. మళ్ళీ ఇక్కడ మార్కెట్ ఒక కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఇదయింది. సో, అంటే మార్కెట్ అయితే ఒక మంచి మొమెంటమ్ అయితే కనిపించింది గానీ, ఎక్కడ ట్రేడ్ తీసుకునే ఆస్కారం అయితే ఎక్కడ కనిపించలేదు. సో, నేనేం చేశాను, ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ బ్రేకౌట్ అయిందో, సో, ఇక్కడ నాకు ఒక ఇండికేషన్ కనిపించింది. ఇంకా ఎంట్రీ తీసుకోవచ్చులే ఇక్కడ ప్రాఫిట్ వస్తదని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఎంట్రీ తీసుకున్నాను. అసలు ప్రాఫిట్ లేదు. మార్కెట్ అనేది కంప్లీట్‌గా కన్సల్టేషన్ అయింది. సో, నా స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అవ్వలేదు. మార్కెట్ అయితే కొంచెం కన్సల్టేషన్ జోన్‌లోకెళ్ళి మార్కెట్ అయితే ఒక ఇదిలోకెళ్ళిందనమాట. అంటే ప్రాఫిట్ ఏం రాలేదు పెద్దగా. బట్ నా టార్గెట్ అయితే ట్రిగ్గర్ అవ్వలేదు. అలాగని ప్రాఫిట్ రాలేదు. ప్రాఫిట్ రాలేదు ఇన్ ద సెన్స్ నా టార్గెట్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వలేదనమాట. సో, మార్కెట్‌లో అయితే కొంచెం అలాగని స్టాప్ లాస్ కూడా ట్రిగ్గర్ అవ్వలేదు. మార్కెట్ మీడియంలో ఉంది. సో, నేను ఎగ్జిట్ అయిపోయాననమాట ఇంకా. ఎందుకంటే మండే మనకు మార్కెట్ వెయిట్ చేసామనుకోండి. సో, అది కొంచెం ఇంపాక్ట్ అవుద్దనమాట. ఏదైతే తీసుకున్నానో దీనికి కొంచెం ఇంపాక్ట్ అవుద్ది. అందుకే నేను ఎటువంటి ఎంట్రీ అంటే రిస్క్ చేసుకోలేదనమాట. రేపటి కోసం హోల్డ్ చేసుకోలేదు. సో, లాస్ ఇంకా సరే ఇంకేదైతే అయిందని ఇంకా ఎగ్జిట్ అయిపోయాననమాట. ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత చూస్తే మార్కెట్ ఈ క్యాండిల్ ఫాలో అయింది. సో, ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనిపించింది. ఇంకా ఎగ్జిట్ అయిపోయాను. సో, ఇంకా ఈ విధంగా అయితే ఎంట్రీస్ అయితే జరిగింది ఫ్రెండ్స్. సింగిల్ ఎంట్రీ తీసుకున్నాను. సో, నో లాస్, నో ప్రాఫిట్. సో, ఈ విధంగా నేనైతే ఇచ్చేసాను. ఇంకా మండే మార్కెట్ ఎలా ఉంటుంది? మండే మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుందో క్లియర్‌గా చెప్తా చూడండి. సో, మండే మార్కెట్ గనక అబ్జర్వ్ చేస్తే మండే మార్కెట్‌లో అయితే మీరు చూడాల్సిందేంటంటే సో, 1 వీక్ క్యాండిల్ చూడండి. 1 వీక్ క్యాండిల్‌లో కంప్లీట్‌గా ఒక బయర్స్ డామినేషన్ అయితే కనిపించింది. సో, 1 వీక్ క్యాండిల్‌లో చూస్తే క్లియర్‌గా మార్కెట్ ఒక రేంజ్ మూవ్ అయితే జరిగింది. ఎందుకంటే చూసారా? ఆల్‌మోస్ట్ ఆల్ మార్కెట్‌లో ఒక బిగ్ రిజెక్షన్ కనిపించింది. సో, రిజెక్షన్ కనిపించింది. మండే మార్కెట్‌లో కొంచెం ఇది కూడా కనిపించింది. ఎందుకంటే మార్కెట్ కంప్లీట్‌గా బయర్స్ కంట్రోల్‌లోనే ఉన్నట్టు మనకు చూపించిందనమాట. ఈ వన్ డే క్యాండిల్‌లో. సో, దీని బేస్ మీద మనం ఇచ్చేసుకుంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మనం గ్యాప్ డౌన్ అయినా, గ్యాప్ అప్ అయినా మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ క్లియర్ ఇండికేషన్ ఇచ్చిందనమాట. మార్కెట్ ఖచ్చితంగా పైకే వెళ్తుందనే ఒక ఇండికేషన్ అయితే ఇచ్చింది. సో, 1 వీక్ క్యాండిల్. ఓకేనా ఫ్రెండ్స్. సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.